బ్యాక్ 140వ రోజు షర్మిల 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలో నడిచారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బొగ్గు గనులు ఉండడంతో ఎండలు మండిపోతున్నాయి. స్థానికంగా ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడుతున్న సమయంలో షర్మిల 13 కిలోమీటర్లు నడిచారు. 140 రోజు పాదయాత్ర సింగరేణి మెయిన్ ఆసుపత్రి నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఎండలు మండిపోయాయి. ప్రజల చల్లని ఆశీర్వచనాల మధ్య షర్మిల నడక సాగించారు. ఇంత ఎండలో కూడా ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నందుకు రాజన్న కూతురుగా మేము ఎంతో గర్వంగా, జగనన్న చెల్లెగా మేము చాలా గర్వంగా, మేము కూడా ఆమె ఇంట ఉండి పాదయాత్ర కొనసాగించి ఆమెకు ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నాం. టీటీడీ మండపం, హెడ్ పోస్ట్ ఆఫీస్, రామవరం, 3 ఇన్క్లైన్, పాలిటెక్నిక్ కాలేజ్, 5 ఎన్క్లైవ్ల మీదుగా షర్మిల పాదయాత్ర చేశారు. చెమటలు కక్కుతూ వైఎస్ఆర్ అభిమానులు షర్మిల అడుగులో అడిగి వేశారు. ఇంత భయంకరమైనటువంటి ఎండలో ఒక మహిళ, అసలు ఈ టెంపరేచర్ ఎండనే విపరీతమైనటువంటి ఎండ, 50-55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ఎండలో ఒక మహిళ ఈ విధంగా తిరగడం నిజంగా చాలా గొప్ప విషయము. రాజన్న రాజ్యం కోసం జగనన్న ముఖ్యమంత్రి కావాలనే ఒక ఉద్దేశంతో ఆ మహిళ అంత కష్టపడి తిరగడం, ఆమెను ఎంతమంది వెంబడించడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని బట్టి అసలు మేము చాలా సంతోషిస్తున్నాం. షర్మిలను చూసి అధికార ప్రతిపక్ష నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని వైఎస్ఆర్ అభిమానులు చెప్పారు. పాదయాత్ర అంటే వైఎస్ఆర్ షర్మిలదే అన్నారు. బగబగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఖమ్మం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్నారు షర్మిల. తమ గ్రామానికి వచ్చిన రాజన్న బిడ్డను హక్కున తీర్చుకుని తమ సమస్యలు చెప్పుకుంటున్నారు ప్రజలు. వైఎస్ కుటుంబాన్ని ప్రజల నుంచి దూరం చేసే సత్తా ఎవరికి లేదని ముక్త కట్టంతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పుతో సుభాష్, సాక్షి టీవీ, ఖమ్మం.